నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం. ఎలక్షన్ సామాగ్రితో సెంటర్లకు బయలుదేరిన సిబ్బంది. హామీల అమల్లో ప్రభుత్వం విఫలం. రెండేండ్ల పాలనకు ఉత్సవాలు ఎందుకన్న కొప్పుల. జగిత్యాల అభివృద్ధికి సీఎంతో కలిసి పనిచేస్తా. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలు. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా. 15 మంది కూలీలకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ రెండవ దశ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. రేపు ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ నుండి సామాగ్రితో తమకు కేటాయించిన సెంటర్లకు పోలింగ్ సిబ్బంది బయలుదేరారు. పెద్దపల్లి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండో విడతలో అంతర్గాం, పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 73 గ్రామ పంచాయతీలు, 684 వార్డులు కాగా ఇందులో 3 జీపీలు, 177 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. బొట్లవనపర్తి, బంజేరుపల్లి, నాయకలపల్లి 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 70 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 286 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఎన్నికలు జరగనున్న వార్డుల్లో 507 కాగా 1417 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమయ్యాయి. రెండవ విడతలో 3 మండలాల్లోని 88 గ్రామ పంచాయతీలు, 758 వార్డులకు గాను 11 గ్రామ పంచాయతీలు, 228 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 77 గ్రామ పంచాయతీలు, 630 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నట్లు అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తంగళ్లపల్లి మండలంలో ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయింపు, సామాగ్రిని పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పలు వివరాలు వెల్లడించారు. జిల్లాలో జరిగే రెండో విడత ఎన్నికల్లో ఇల్లంతకుంట, బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో మొత్తం 1,11,130 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం సర్పంచ్ స్థానాలకు 279 అభ్యర్థులు, మొత్తం వార్డు స్థానాలకి 1,296 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడతలో ఎన్నికలకు 3 మండలాల్లో కలిపి మొత్తం 910 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు 1,093 మంది విధులు నిర్వర్తించనున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో మొత్తం 14 జోన్స్, 26 రూట్లుగా విభజించి ఏర్పాట్లు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. 3 మండలాల్లో కలిపి మొత్తం 530 పోలింగ్ కేంద్రాలు ఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3 మండలాలు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. అయితే ఈరోజు తంగలపల్లిలో మొత్తం మనకి 30 గ్రామ పంచాయతీల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 30 గ్రామ పంచాయతీల్లో 40,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 10 రూట్లుగా మనం విభజించుకొని పోలింగ్ సిబ్బంది అందరినీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు బస్సుల్ని అన్నిటినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. 30 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది, పీఓలు, ఓపీఓలు అందరూ కూడా
సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనకి మిగతా 2 మండలాల్లో కూడా జరుగుతున్నాయి. ఇల్లంతకుంట అండ్ బోయినపల్లి మండలాల్లో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపు జరుగుతున్నాయి. అందుకు ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తంగలపల్లిలో మనం తంగలపల్లి మండలానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ మెటీరియల్ని పోలింగ్ ఆఫీసర్లు తీసుకొని వాళ్ళు గ్రామాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 23 జీపీలు ఉండగా మొత్తం 35,505 ఓటర్లు ఉన్నారు. 23 గ్రామ పంచాయతీలకు గాను 90 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సెంటర్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ సెంటర్ను ఎస్పీ మహేష్ బి గీతే పరిశీలించారు. భద్రతా పరంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. మండలంలో 212 పోలింగ్ కేంద్రాలు ఉండగా పీఓలు, ఏపీఓలు 457 మంది, ఆర్ఓలు 23 మంది, జోనల్ ఆఫీసర్లు 4, రూట్ ఆఫీసర్లు 8 మందికి విధులు కేటాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒక డీఎస్పీ, 3 సీఐలు, 12 మంది ఎస్ఐలతో పాటు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 7 మండలాల్లో జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, సారంగపూర్, బీర్పూర్, రాయకల్, మల్యాల, కొడిమ్యాల మండలాల్లో రేపు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు జరగనున్నాయి. 144 గ్రామాల్లో సర్పంచ్ 1,276 వార్డు స్థానాలకి గాను సర్పంచ్ 10,330 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 134 సర్పంచ్లకు గాను 521 మంది అభ్యర్థులు ఉండగా 946 వార్డు మెంబర్లకు 2,624 మంది పోటీ పడుతున్నారు. సర్పంచ్ ఎన్నికలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 సందర్భంగా జగిత్యాల జిల్లాలో కూడా మనము 3 ఫేజ్లో ఈ ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. మొదటి విడత ఎలక్షన్స్ మనకు 7 మండలాల్లో ఆల్రెడీ 11 తారీఖు పూర్తయి ఉన్నాయి. ఆ రోజు దాదాపు మన జిల్లాలో 78% పోలింగ్ జరిగింది. అన్ని గ్రామాలలో కూడా ప్రశాంతంగా పోలింగ్ అలాగే కౌంటింగ్ కూడా పూర్తి అయిపోయాయి. మనకు 122 గ్రామాలు మొదటి విడతలో చేసుకున్నాము. 122 గ్రామాల్లో కూడా సర్పంచ్లు, ఉప సర్పంచ్ల ఎన్నికలు కూడా పూర్తి అయిపోయినాయి. అలాగే ఈరోజు రెండో విడత ఎన్నికలు కూడా మనకు మన జిల్లాలో 7 మండలాల్లో నిర్వహించుకోబోతున్నాం. 7 మండలాలు చూసుకుంటే మనకు జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్, రాయకల్, బీర్పూర్, సారంగపూర్ ఇట్లా 5 మండలాలు, అలాగే మనకు చొప్పదండి నియోజకవర్గంలో కొడిమ్యాలి, మల్యాలు ఇట్లా 7 మండలాలు కూడా రెండో విడత ఎన్నికలు మనం నిర్వహించుకుంటున్నాం. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, 2 ఏళ్ల పాలనకు ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మపురి వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తే జగిత్యాల జిల్లా మహిళా సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఎందుకు కలిపారని ప్రశ్నించారు. అగ్రికల్చర్ కళాశాలలో ఎంతమంది విద్యార్థులు అడ్మిషన్ ఇచ్చారని, కళాశాలను భవన నిర్మాణం ఎందుకు చేపట్టలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయల పనులు చేశామని, కానీ ప్రస్తుతం మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ ఏమీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాల కాలంలో మేము అధికారంలో ఉన్న నాడు ఎక్కడైనా 1 ఎకరం పొలానికి నీళ్లు రాకుండా ఉన్నదా? ఇగో నువ్వు అయినాక రాలే, మేము ధర్నాలు చేసినాం. నువ్వు అయినాక మాకు నీళ్ళు వస్తలేవు, ఎండిపోయినాయి. ముంజంపల్లి, మేరడపల్లిలో మేమే పోయి చూసినాం, ఎండిపోయినాం. సమాధానం చెప్పు. అది మాట్లాడకుండా హరీష్ రావు గారి మీద తెలిసి తెలియని మాట్లాడు. నేను చూస్తే నవ్వుకుంటున్నాం. మేము
ఇప్పటికి అప్పుడు అదే మాట మాట్లాడినావు. నిన్న మంత్రి అయినాక కూడా మళ్ళీ ధర్మారం పోయి హరీష్ రావు నీళ్ళు తీసుకుపోయాడు, కేటీఆర్ నీళ్ళు తీసుకుపోయాడు అని మాట్లాడితే నవ్వాలన్నా ఏడవల్లా కూడా తెలుస్తలేదు మాకు. ఇంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నావు లక్ష్మణ్ కుమార్. నువ్వు జిల్లా మంత్రివి కదా, అసలు ఈ జిల్లా అభివృద్ధి గురించి నీకేమైనా అవగాహన ఉన్నదా? ఎప్పుడన్నా ఒక రివ్యూ చేసినావా? పోనీ ధర్మపురి నియోజకవర్గాన్ని రివ్యూ చేసినావా? ఏ ఊర్లో ఏ పని ఉన్నదో కనీసం చూసినావా? అంత కాదు, నువ్వు దండం పెట్టి కాళ్ళు మొక్కి గెలిచినావు కదా, ఇప్పటి వరకు నిన్ను గెలిపించిన ప్రజలకు కూడా ఏ గ్రామానికి పోయి ధన్యవాదాలు చెప్పడానికి కూడా పోలే, ఇనాగ్రేషన్లకు తప్ప. ఒక గ్రామ సభ పెట్టలే, మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నదని తెలుసుకోవడానికి కూడా పోలే. నీ నిర్వాహం గిట్లున్నది, నీ సంబరంలో నువ్వే ఉండు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మేము చేయగలిగినంత సేపు నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి పనిచేసినాం. జగిత్యాల మున్సిపాలిటీ అతి పురాతనమైందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1978-88 వరకు జగిత్యాల ఎంతో సుభిక్షంగా ఉండేదన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక అప్పటి సీఎంను కోరడంతో జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో 6 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఆ జాబితాలో జగిత్యాలను నిలిపేందుకు ఎంతగానో కృషి చేశానన్నారు. రాష్ట్రంలో మొదటి అనుమతి జగిత్యాల మెడికల్ కళాశాలకు వచ్చిందన్నారు. నాకున్న అనుభవంతో హెల్త్ సెక్రటరీతో మాట్లాడి వసతులు, బోధన సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రి సంపూర్ణం కావాలి అంటే 500 కోట్లు కావాలన్నారు. కాలేజీ బిల్డింగ్ కోసం 119 కోట్లతో పనులు మొదలు పెట్టామన్నారు. అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తే మెడికల్ కాలేజీ పూర్తి అయిన పనుల కోసం 40 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడవాల జ్యోతి, గోలి శ్రీనివాస్, నాయకులు సుధాకర్, జగన్మోహన్ రెడ్డి, అనిల్, రాము పాల్గొన్నారు. 2023 నవంబర్ వరకు, డిసెంబర్లో ప్రభుత్వం మారింది. నవంబర్ చివరి వరకు అప్పుడున్న ప్రభుత్వం, నేనే శాసనసభ్యులుగా ఒకటిన్నా, ముందర పూర్తిగా చాలాసార్లు కూడా కోరడం జరిగింది. కానీ నిధులు రిలీజ్ కాక పని ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. 2023 నవంబర్ వరకు నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో 1,119,85,00,000 గాను 14,78,20,20,000 మాత్రమే మంజూరైంది. మళ్ళీ చెప్తా ఉన్నా, మెడికల్ కాలేజ్ బిల్డింగ్కు 119,85,56,700 గాను కాంట్రాక్టర్గా దాదాపు 60 కోట్ల పైన వర్క్ చేస్తే కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బులు ఏమయ్యా అంటే 14,78,20,000 మాత్రమే. మళ్ళీ 44 కోట్లు ఇప్పించడం అంటే 40% ఇప్పించడం, ఇంకొక 50% కూడా పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇవాళ ఏ పాత్రికేయ మిత్రులు కానీ జగిత్యాల పదవి చూడవచ్చు, 700 బంగ్లా మొత్తం కూడా స్పీడ్గా నడుస్తూ ఉంది. తద్వారా ఈ పిల్లలు దిగులు లేకుండా వాళ్ళని మంచిగా ఎత్తుకొని కాలేజీ నడిపే పరిస్థితి ఉన్నది. ఈ పిల్లలు ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి హాస్పిటల్ కూడా కావాలి. ఖచ్చితంగా 650 పడకల ఆసుపత్రి వస్తేనే వాళ్ళకి రికగ్నిషన్ వస్తుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల వద్ద అదుపు తప్పి బొలెరో వాహనం బోల్తా పడింది. చంద్రాపూర్ నుంచి సుల్తానాబాద్ కు వ్యవసాయ కూలీలు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 15 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 108 వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడిన సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమ్మక్క సారలమ్మ జాతరకు వేములవాడకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయం వద్ద భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసర ప్రాంతాలలో పలు మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ ప్రాంతాలలో తగిన విధంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి భక్తులు సేద తీరేందుకు చెరువు ప్రాంతాన్ని నీటితో నింపుతున్నారు. క్యూ లైన్లకు రంగులు సక్రమంగా ఏర్పాటు చేయడంతో ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులకు త్రాగునీరు, విశ్రాంతి, భద్రతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి జాతరను సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
అయ్యప్ప స్వామి అరట్టు మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ తిప్పాపూర్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ కొండా దేవయ్య, సభ్యులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే విజయ రమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి తాను బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పలువురికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపునారాయణపేట, నాంసానిపల్లి, లంబాడితండ, కొలనూరు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే విజయ రమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్తూ బ్యాలెట్ నమూనాని చూపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓట్లని అభ్యర్థించారు. రూపునారాయణపేట గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ ఐలవేణి రమేష్, సర్పంచ్ అభ్యర్థి ఐలవేణి హరిత రమేష్ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు బలపరిచిన బొంగోని రమ శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మీ అందరి ఆలోచన మేరకు వాళ్ళ ప్రభాకర్ సేవ చేసి తప్ప ఏ ఎన్నికలలో కూడా ఇప్పుడు నిలవలేదు. ఫస్ట్ టైం నిలబడ్డాడు. మనందరికీ ప్రతి ఇంటికి తెలిసిన వ్యక్తి. ఎవరికి ఏ అవసరం పడ్డా కూడా ఎంఆర్ఓ ఆఫీస్కెళ్ళు, ఎంపీడీఓ ఆఫీస్కెళ్ళు, ఎక్కడి నుంచైనా ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి ఏమైనా ఫైనాన్స్ పడితే ప్రభాకర్ ఇస్తే అయిపోతుంది అనేటువంటి ఆలోచన మరి గ్రామంలో చాలా మందికి ఉంది. మరి వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఇవాళ ఎమ్మెల్యే ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ప్రభాకర్ గారు గెలిస్తే మన గ్రామాన్ని ఇంకా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఓదెల ప్రాపర్ నుండి పేడపల్లి వరకు 20 కోట్లతోని డబుల్ రోడ్ నిర్మాణం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ నంసాన్పల్లి గ్రామ రైతు సోదరులు కానీ, రైతు సోదరిమణులు కానీ మరి నంసాన్పల్లి గ్రామం నుండి లక్ష్మీపూర్ పోతూ ఉంటారు. మరి అది కూడా 2 కోట్లతోని మనం బీటీ రోడ్ కోసం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి, భూపతిపూర్, నరసయ్యపల్లి, బొంతకుంటపల్లి, కందునూరుపల్లి, నారాయణపూర్, చిన్నబొంకూరు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. ధనార్జన్య ధ్యేయంగా గ్రామాల్లో ఉన్న వనరుల్ని దోచుకున్నారని ఆరోపించారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలిచి మరింత అభివృద్ధికి దోహదపడతారని అన్నారు. అనంతరం కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, పడాల అజయ్ గౌడ్, పొన్నాల రామన్న, రాజిరెడ్డి, పన్నాల తిరుపతి, సాయిరి మహేందర్, సత్యనారాయణరావు, అబ్బయ్య గౌడ్, పులి వెంకటేశం గౌడ్, అనుష, జూపల్లి రాజేశ్వరరావు, బల్మూరి వెంకటరమణారావు, కొండలరావు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలలో గెలిచిన సర్పంచులు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ
హవా కొనసాగింది. పార్టీకి చెందిన 18 మంది సర్పంచ్లు గెలవగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సర్పంచ్లతో పాటు వార్డు మెంబర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్లు గ్రామాలలో వీధి లైట్లు, శానిటేషన్, త్రాగునీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. గెలిచిన 18 మంది కాంగ్రెస్ సర్పంచులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజనవేని సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య పాల్గొన్నారు. 24 గ్రామ పంచాయతీలలో 18 గ్రామ పంచాయతీలను మనం గెలుచుకోవడం జరిగింది. మరి ప్రతి వార్డు మెంబర్ నుండి మొదలుకుంటే సర్పంచ్ వరకు కార్యకర్తల సత్తాయుద్ధం, ఆ సర్పంచ్ వార్డు మెంబర్ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు ముందస్తుగా నేను వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్తమాజం చెల్లిస్తూ ఉన్నాను. కార్యకర్తల నాయకుల గెలుపు గ్రామాలలో ఉన్నటువంటి అక్కడ కింది లెవెల్లో పనిచేసేటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కష్టపడితే ఇవాళ మనం ఇంత పెద్ద మొత్తంలో గెలిచినాం. మొదటి విడత సర్పంచులు ఎన్నికైన వాళ్ళ మనం పర్సెంటేజ్ ఇస్తే శ్రీరాంపూర్ మండలనే మన పర్సెంటేజ్ ఎక్కువ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కాదు, ప్రతి గ్రామంలో 50, 40, 50, 60, 70, 80, 100 మంది కార్యకర్తలు, లీడర్లు అట్లా కష్టపడితే ఇవాళ మనం 18 సర్పంచులు చేసినాం. ఎవరు ఎంత కష్టపడ్డారు, ఎవరు ఇటు నుండి అటు చేసిన వాళ్ళు ఉన్నారో పూర్తిగా ఐడియా ఉంది. మీరు లేదని అనుకునే ఏమైనా శ్రీరాంపూర్ మండలము ఫస్ట్ ఎలక్షన్ అవుతా ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అనే ఉద్దేశంతో మన నాయకులు అన్న ఎమ్మెల్యే విజ్జన్న గారు ఒక ఆలోచన చేయడం జరిగింది. మీ దగ్గరనే ఎక్కువ మంది సర్పంచులు కనుక గెలిస్తే అది జిల్లాలో కానీ కాన్స్టిట్యున్సీ మీద ఒక ప్రభావం పడుతుంది, అది మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో వారు చెప్పడంతో మేమందరం కూడా మండల నాయకత్వం అందరం కూడా ఒక భుజస్కంధాల మీద వేసుకొని ఏది ఏమైనా ప్రభుత్వ పథకాలను మనము అన్న విజ్జన్న ఎమ్మెల్యే గారి యొక్క సూచించినటువంటి సూచన మేరకు రాత్రింబవళ్ళు కూడా మీ ఎంబడుండుకుంటూ మండల నాయకత్వం అందరం కూడా మిమ్మల్ని అప్రమత్తం చేసి మన పార్టీ గెలిస్తే మన సర్పంచ్ అయితే, మన వార్డు సభ్యుడు అయితే, మన ఉప సర్పంచ్ అయితే రేపు రానున్న కాలంలో మన అందరికీ కూడా మనగడ ఉంటుంది. ఆ గ్రామాలకు వెళితే అరే కాంగ్రెస్ పార్టీ సర్పంచే గెలిచిండనే ఉద్దేశంతో గల్లెగిరేసుకునే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా అప్రమత్తం చేయడం. అన్న తమ్ముళ్ల మధ్య తలెత్తిన గొడవ చివరికి హత్యకు దారితీసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆశయ్య అనే వ్యక్తిపై అతడి చిన్నమ్మ కొడుకు గంగయ్య కర్రతో దాడి చేసి హత్య చేసినట్టు సమాచారం. గొడవల కారణంగానే కొన్ని రోజులుగా గంగయ్య కుటుంబం తాళ్ల ధర్మారం నుంచి వెళ్లిపోయి జగిత్యాలలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఓటు వేయడం కోసం గంగయ్య కుటుంబం స్వగ్రామానికి వచ్చినట్టు సమాచారం. అర్ధరాత్రి మళ్లీ ఘర్షణ తలెత్తడంతో ఆగ్రహానికి గురి అయిన గంగయ్య సోదరుడిపై కర్రతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న సాయంత్రం 6 గంటలకు బీర్పూర్ మండలం తాళధర్మారం గ్రామంలో నారపాక ఆశయ్య అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన తన బంధువు అయిన గంగయ్య అనే వ్యక్తి కర్రతో కొట్టి చంపిండు. దీని విషయంలో మాకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు తీసుకొని ఇమ్మీడియట్గా ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ దర్యాప్తు చేయడం జరిగింది. ప్రస్తుతం నేరస్తుడు పరారీలో ఉన్నాడు, త్వరలోనే పట్టుకుంటాం. దీని నేపథ్యం చూస్తే వాళ్ళకు పర్సనల్ గొడవలు ఉన్నాయి వాళ్ళ 2 కుటుంబాల మధ్యలో. నిన్న మధ్యాహ్నం కూడా గొడవ జరిగింది. దాని గురించి విట్నెసెస్ ఉన్నారు, చెప్తున్నారు. ఇవన్నీ పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత ఇప్పుడు బాడీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో ఉన్నది. ఈ దర్యాప్తు అనంతరం పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మిగతా విషయాలు తెలియజేస్తాం.
సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక ఆ అక్క మృతి చెందింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం గంభీర్పూర్లో చోటు చేసుకుంది. గంభీర్పూర్కు చెందిన పోతు శేఖర్ సర్పంచ్గా బరిలో నిలిచి ఓటమి పాలయ్యాడు. గురువారం రాత్రి కౌంటింగ్ పూర్తి అయ్యాక శేఖర్ ఇంటికి చేరుకోగా తమ్ముడు ఓడిపోయాడని తెలియగానే మమతకు గుండెపోటు వచ్చింది. చికిత్స కోసం కొరుట్లకు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. నేడు దేశవ్యాప్తంగా నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష కరీంనగర్ జిల్లా చొప్పదండి సెంటర్లో ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మోహన్ మాట్లాడుతూ చొప్పదండి జెడ్పీహెచ్ఎస్ రుక్మాపూర్ మోడల్ స్కూల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చొప్పదండి మండలంలో మొత్తం 495 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 294 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు చెప్పారు. 201 మంది హాజరు కాలేదని ఎంఈఓ తెలియజేశారు. జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించిన 6వ తరగతి సెలక్షన్ టెస్టు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మన కరీంనగర్ జిల్లాలో గంగాధర బ్లాక్లో 2 సెంటర్లు కేటాయించడం జరిగింది. అవి చొప్పదండిలో మోడల్ స్కూల్లో 1 సెంటర్, తర్వాత బాయ్స్ హై స్కూల్లో 1 సెంటర్, 2 సెంటర్లు నిర్వహించడం జరిగింది. ఈ 2 సెంటర్లో కూడా ప్రశాంతంగా పరీక్షలు ముగిశాయి. ఈ 2 సెంటర్లలో 495 మంది విద్యార్థులకు గాను 294 మంది ప్రజెంట్ అయ్యారు, 201 ఆబ్సెంట్ అయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. థ్యాంక్ యూ. ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. విశ్వ జనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు అందుతున్న వైద్య సేవల వివరాలు వారికి వివరించారు. ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, ఏజీపీ దూడం ఆంజనేయులతో పాటు లోక్ అదాలత్ సభ్యులున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఉప్పు లక్ష్మి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని గుర్తు చేశారు. గ్రామంలోని ప్రతి సమస్య నాకు తెలుసని, వాటిని పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నానని తెలిపారు. కత్తెర గుర్తుకే ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఇంటింటి ప్రచారం చేస్తున్న ఉప్పు లక్ష్మికి గ్రామాల్లో మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘ పరిధిలో పొదుపు మహిళా సంఘాలలో నకిలీ నోటు కలకలం సృష్టించింది.
బ్యాంకు నుండి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. అయితే నగదు చెల్లించే క్రమంలో సభ్యుల నుండి వస్తున్న నకిలీ 500 రూపాయల నోట్ల వ్యవహారం ప్రస్తుతం మహిళా సంఘాల ప్రతినిధులకు భయాందోళన కలిగిస్తోంది. వేములవాడ పట్టణంలోని ఒక మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు సంబంధిత టీం లీడర్కు నగదును అప్పగించారు. ఈ మొత్తం నగదును శుక్రవారం బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వెళ్లగా నకిలీ నోటు వ్యవహారం వెలుగు చూసింది. అయితే 500 రూపాయల నకిలీ నోటు రావడంతో ఒక్కసారిగా సభ్యురాలు ఆందోళనకు గురైంది. ఇప్పటి వరకు 3 సార్లు నకిలీ నోట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో సభ్యుల నుండి నగదును సేకరించేందుకు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇకపై ప్రతి నెల చెల్లించాల్సిన నగదును నేరుగా ఒక్కరోజు మాత్రమే ఇవ్వాలని, అది కూడా బ్యాంకు సమయం ఉన్నప్పుడే ఇవ్వాలని సంఘంలోని మహిళలకు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే మహిళా పొదుపు సంఘాలలో నకిలీ నోటు వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయ్యప్ప దీవెనలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆరట్టు పూజ మహోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరిపైన స్వామివారి దీవెనలు ఉండాలని, పాడి పంట బాగుండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య, మాజీ ఎంపీటీసీ ఐలవేని రాజేందర్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, మారం కుమార్, గోలి మహేష్, కొండ నర్సయ్య, కనకయ్య, నీలం శేఖర్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.